గుగ్గులోతు బిక్కు అండి, తెలంగాణ 4వ తరగతి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఖమ్మం నగరపాలక సంస్థ ఇంత భారీ ఎత్తున ప్రథమ మహాసభ పెట్టడం ఇది ఖమ్మం జిల్లా చరిత్రలో మొదటిసారి. అయితే ఈ సభ పెట్టడానికి కారణాలు చాలా గత ప్రభుత్వాలు మాకు పిఆర్సీ కానీ డిఏలు కానీ ఇన్ టైంలో ఇవ్వలేకపోయారు. మాకు ఇప్పటికీ ఐడిఏలు బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ ఐడిఏలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల పక్షాన మేము ముఖ్యంగా కోరేది ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వం చాలా అనుకూలమైన ప్రభుత్వం ఉంది. మాకు రావాల్సిన డిఏలు పిఆర్సీ బకాయిలు పిఆర్సీ కూడా అనుకూలంగా ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా ఖమ్మం జిల్లా తెలంగాణ టీఎన్జిఓస్ అధ్యక్షులైనటువంటి బుల్లెట్ శ్రీనివాసరావు గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఈ నగరపాలక సంస్థ 4వ తరగతి ఉద్యోగుల సంఘం ఇంత భారీ బహిరంగ సభ పెట్టడం చరిత్రలో నాకు తెలిసినంతవరకు నేను దాదాపుగా నగర శాఖ అధ్యక్షుని చేసిన, నగర శాఖ కార్యదర్శి చేసిన, జిల్లాలో ఈసీ మెంబర్ చేసిన, స్టేట్ లెవెల్ కూడా పనిచేసినా కూడా ఇంత భారీ సభ పెట్టడం ఇది మొట్టమొదటిసారి అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సభ కార్యక్రమం ఇచ్చినటువంటి సభ అధ్యక్షులైనటువంటి బుర్రి వెంకటేశ్వరరావు గారికి, బంగారి గారికి, వెల్లయ్య గారికి, కుక్కల చంద్రశేఖర్ గారికి మరియు మున్సిపాలిటీ వివిధ శాఖ ఉద్యోగులకి అందరికీ పేరు పేరున తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల పక్షాన నా పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. కాలం గత 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పారిశుద్ధ్య కార్మికులకు ఓటర్సులు పర్మిట్ కోసం ఒక బృహత్తరమైనటువంటి ఏజెండాని తీసుకోబోతా ఉన్నాం. అదే ఇంకో తీర్మానం మాకు దీర్ఘకాలిక ఉన్నటువంటి సమస్యల మీద మరి ముఖ్యంగా మాకు రావాల్సినటువంటి బెనిఫిట్లే కాదు, మా యూనియన్కి ఇప్పటివరకు బిల్డింగు లేదు, మాకు యూనియన్ బిల్డింగు కూడా కావాలని తీర్మానం చేయబోతా ఉన్నాం. అదే కాదు, ఇలా పారిశుద్ధ్య కార్మికులు లక్షలు పెట్టి ఫంక్షన్ హాల్లో పెళ్ళిళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో మా కార్మికులు, మా ఉద్యోగులు 4వ తరగతి వాళ్ళు ఉన్నాం. కాబట్టి మరి ఈరోజు ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి ఈ నగరంలో. కాబట్టి ఈ యొక్క 4వ తరగతి ఉద్యోగులు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఒక పెద్ద ఎత్తున ఫంక్షన్ హాలు కట్టించుకోవడానికి స్థలం కూడా ఇలా కౌన్సిల్ ముందు పెడడానికి మేము తీర్మానం చేయబోతా ఉన్నాం. ఒక బలమైన 4-5 ఏజెండాలతో పాటు ఇతర అంశాలు దీర్ఘకాలిక ఉన్నటువంటి మా ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నీ కూడా ఈరోజు బట్టలు కానీ, కొబ్బరి నూనె కానీ, సబ్బులు కానీ, ఇతరిత రాయితీలు మొత్తం కూడా ఆగిపోయినటువంటి దశ గత 12 సంవత్సరాల నుంచి ఇప్పుడు మళ్ళీ మహాసభ జరుపుకోబోతున్నాం. దీంట్లో 19 ఏజెండాలతోటి మేము మహాసభ తీర్మానం చేయబోతా ఉన్నాం. కాబట్టి మాకు ఉన్నటువంటి అంశాలని మేము మీడియా ద్వారాగా ఈరోజు ఉన్నటువంటి పాలకవర్గానికి కానీ ప్రభుత్వానికి కానీ మేము ఈ యూనియన్ తరఫున తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అసలు మొన్న మన పొంగులేటి గారు మాట్లాడుతూ మన కాలనీకి వచ్చి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడుతూ ముందు ఫైనాన్స్ పడిన సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఫైనాన్స్ పడే మాత్రం కొంత సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని అప్పుడు మన రెవెన్యూ శాఖ మంత్రులు కూడా చెప్పడం జరిగింది. వారు చెప్పారంటే తప్పకుండా అది ఆ అంశం అమలు అవుతుందని మేము ఆశాభావంతో, ఉద్యోగులందరూ ఆశాభావంతో ఉన్నాం. ముఖ్యంగా ఈ సమావేశంలో ఈరోజు ఈ పారిశుద్ధ్య కార్మికులు ఏదో మున్సిపాలిటీలో ఉన్నారో వారి సేవలు అమోఘం. ఎందుకంటే కరోనా పీరియడ్లో అప్పుడు మనం 2 సంవత్సరాలు ఫస్ట్ టర్ము, సెకండ్ టర్మ్లో కూడా వారు నిజంగా భారత ప్రధానితో కూడా ప్రశంసలు అందుకున్నారు ఆ కార్మికులు. కానీ వాళ్ళకి ఈరోజు సరైన వేతనాలు, సరైన గౌరవం దొరకట్లేదని అనుకుంటున్నాం. అది కాదు, పారిశుద్ధ్యం అనేది ఒక్కరోజు మన ఇంట్లో చెత్త అనేది బయటికి వెళ్ళకపోతేనే అది మనకే చిరాగ్గా ఉంటుంది. అలాంటిది వాళ్ళు ఆ చెత్తనంతా వేసుకొని ట్రాక్టర్ల నుంచి ఆ చెత్త మీద వాళ్ళు కూర్చొని ఆ ట్రాక్టర్లను తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్కి వేసుకెళ్ళి వాళ్ళ యొక్క నిజంగా వాళ్ళ సేవలు మాత్రం తప్పకుండా మనం గౌరవించాలి. వాళ్ళని ఎక్కడ కూడా పారిశుద్ధ్య కార్మికులు కూడా వాళ్ళని పెద్ద ఎత్తున వాళ్ళని గౌరవించుకొని ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైనా మనం వాళ్ళని తక్కువ చూడకూడదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బుర్రి వెంకన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. నగరపాలక సంస్థలో 4వ తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్నాను. 146 మంది 4వ తరగతి ఉద్యోగుల ఈరోజు ప్రథమ మహాసభ జరుపుకుంటున్నాం. బుర్రి వెంకటేశ్వర్లు మా నాయకులు చెప్పినట్టు డిమాండ్ల కోసం వాటి కోసం నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం కావాలని మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు.